ఎగువన వర్షాలతో నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. సాగర్ లోకి 2,43,743 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గంటకు వరద పెరుగుతుండటంతో విడతల వారీగా గేట్లను ఎత్తుతున్నారు అధికారులు. ఉదయం 6 గేట్లు ఎత్తిన అధికారులు మధ్యాహ్నం తర్వాత మరో 4 గేట్లు ఎత్తారు. ఇక సాయంత్రం వరకు వరద పెరుగుతుండటంతో మరో 4 గేట్లు లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం 14 గేట్ల నుంచి వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాగర్ ప్రాజెక్టు అందాలను చూసేందుకు తరలి వస్తున్నారు సందర్శకులు. కృష్ణమ్మ పరవళ్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, నాగార్జున సాగర్ నీటి విడుదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? మౌలిత ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో వస్తుంది. దాంతో మొత్తం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 14 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వచ్చేసి 590 అడుగులకు గాను 583 అడుగులు ఉన్నది. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 312 టీఎంసీలకు సంబంధించి కాగా 293 టీఎంసీలు వచ్చి చేరింది. ఇన్ఫ్లో వచ్చేసి ఇప్పటికి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,08,503 క్యూసెక్ల వాటర్ వస్తుంది. అవుట్ లో 1,48,392 క్యూసెక్ల వాటర్ ని అవుట్ఫ్లోగా వదిలేశారు. మొత్తం కూడా అంటే నా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడం, శ్రీశైలం ప్రాజెక్టుకి జలకల ఒట్టిపట్టడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే సాగునీటి అవసరాల కోసం కూడా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ కూడా ప్రాజెక్టులో ఇన్ఫ్లో ఎక్కువ ఉండడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. దిగువలో ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం అంటే గతంలో 2017లో 20 గేట్లను ఓపెన్ చేశారు. 2018లో వచ్చేటప్పటికి 22 గేట్లను ఓపెన్ చేశారు. 2019లో 20 గేట్లను ఓపెన్ చేశారు. అదేవిధంగా 2021 సంవత్సరానికి 24 గేట్లను ఓపెన్ చేశారు. ఇక 2 సంవత్సరాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇన్ఫ్లో లేకపోవడం, అదేవిధంగా సాగునీటికి కూడా కొంత కష్టంగా మారింది. అలాంటిది ఈసారి 2024లో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో 14 గేట్లను ఓపెన్ చేశారు. ఇక దిగువన ఉన్న అదేవిధంగా రైతులు కావచ్చు, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి కావచ్చు, రైట్ కెనాల్ కు సంబంధించిన రైతాంగము చాలా సంతోషంగా ఉన్నారు. సాగునీటి అవసరాల కోసం పెద్ద ఎత్తున నీటిని మొత్తం కూడా చెరువులు కుంటలు నింపే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది. ఇప్పటికే జిల్లా అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్పీకి సంబంధించిన అధికార యంత్రాంగము కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి చెరువులు కుంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో నింపే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తుంది. ఈ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఉదయం 6 గేట్లను మొదట ఎత్తారు. తర్వాత 4 గేట్లను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి లిఫ్ట్ చేశారు. ఇక ఇప్పుడు సాయంకాలం మరో 4 గేట్లను లిఫ్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా 14 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తున్నారు. 2 లక్షల క్యూసెక్ల వాటర్ ని విడుదల చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఇన్ఫ్లో తగ్గుతుందో అప్పుడు గేట్లను మూసేసే అవకాశం ఉండదు. చుట్టుపక్కల కావచ్చు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని చూసి అక్కడ ఉన్న గేట్లు ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్న కృష్ణమ్మ పర్వాలను చూసి సంతోషపడుతున్నారు. పర్యాటక కేంద్రం కావడంతో అటు భారీగా కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎప్పటికప్పుడు పోలీసులు వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉదయం నుంచి కూడా పర్యాటకుల సందడి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. మౌనిక, థ్యాంక్ యూ శేఖర్.